అందరికీ నమస్కారం. సంధ్య డివోషనల్ ఛానల్కి శుభోదయం. 2025 ఉగాది తర్వాత నుండి ఖచ్చితంగా జరిగే కొన్ని అనర్థాల గురించి మన బ్రహ్మంగారు ముందే తెలియజేశారు. ఇంతకుముందు జరిగిన కొన్ని సంఘటనలు అంతకుముందే మనకు తెలిసినాయి. ఇక నుండి ఏమేమి సంఘటనలు, ఇప్పటి నుండి ఏమి జరుగుతాయో కొన్ని సంఘటనలు మనకు బ్రహ్మంగారు తెలియజేశారు. అవి ఏవేవో ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో జరిగే కొన్ని విషయాలు ముందుగానే గ్రహించి వాటిని చెప్పడం జరిగింది. బ్రహ్మంగారు చెప్పినట్టుగానే చాలా విషయాలు ఇప్పటికే జరిగాయి. అయితే ఈ 2025 సంవత్సరంలో, మన తెలుగు సంవత్సరంలో ఉగాది తర్వాత నుండి ఊహించలేని సంఘటనలు ఎన్నో జరగబోతున్నాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ కొత్త సంవత్సరం ఉగాది తర్వాత నుండి ప్రపంచ దేశాలలో కల్లోలం మొదలవుతుందంట. దేశాల మధ్య యుద్ధాలు కారణంగా బంగారం ధరలు కాసుల బంగారం ₹1,00,000 దాటుతుందని బ్రహ్మంగారు మన కాలజ్ఞానంలో వివరించారు. మధ్యతరగతి ప్రజలు మాత్రం విలవిలలాడిపోతారు. ఇక బియ్యం ధరలైతే విపరీతంగా పెరిగిపోతాయి. బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని, ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారి తన కాలజ్ఞానంలో రాశారు. ఈ సంవత్సరంలో మాత్రం విపరీతమైన ఎండలు ఏర్పడబోతున్నాయి. నీళ్ళ సమస్యలు ఏర్పడుతాయి. కొన్ని గ్రామాలలో ఉండే ప్రజలు చుక్క నీరు కోసం అవస్థ పడుతూ ఉంటారంట. ఈ సంవత్సరంలో వచ్చే ఆషాఢ మాసంలో ఎన్నో వింతలు జరగబోతున్నాయి. ఉన్నట్టుండి సముద్రం ముందుకు వస్తుందంట. రాత్రికి రాత్రే తీర ప్రాంతం మునిగిపోతుందంట. ఆగస్టు నెల నుండి మన దేశంలో సంక్షోభం ఏర్పడుతుంది భూమిపైన. అలాగే దేవాలయాల్లో ఉండే దేవుని విగ్రహాలు ఉన్నట్టుండి మాయమైపోతాయంట. ఇక చాలా చెప్పుకుంటూ పోతే మదురైలో కొలువై ఉన్న మీనాక్షి అమ్మవారు తన భక్తులతో మాట్లాడుతుందంట. శ్రీశైల మల్లన్న స్వామివారు శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్ళిపోతాడంట. తిరుమల వెంకన్న స్వామివారు కుడి భుజం సడన్గా అదురుతుందంట. ఈ సంఘటన చూసిన భక్తులకు ఎంతో అదృష్టం వరిస్తుంది. ముఖ్యంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ నెలలో మన భారతదేశానికి తూర్పు సముద్రపు సుడిగాలి పుట్టి అది ఉప్పెనగా మారుతుందంట. తూర్పు ప్రాంతాలన్నీ అతలాకుతలం అవుతాయి. భారీగా ప్రాణ నష్టం జరుగుతుంది. కరోనా వైరస్ లాగానే ఈ సంవత్సరంలో మరో కొత్త రోగం పుట్టబోతుంది. ఈశాన్య దేశాన ఒక కొత్త రోగం పుట్టి చాప కింద నీరులా అన్ని దేశాలకు వ్యాపిస్తుందంట. ఇక ప్రస్తుత రాజకీయాల్లో అయితే ఒక ముఖ్యమైన అధికారం కోసం సొంత పార్టీ వ్యక్తులే గొడవలు పెట్టుకుంటారు. అలాగే రానున్న రోజుల్లో తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముసళ్ళు ప్రవేశించి 3 రోజుల పాటు పూజలు లేక తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాసి ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామివారి సంపద గుర్తు తెలియని కొంతమంది దొంగలు అపహరిస్తారంట. అలాగే ఆకాశంలో రంగులు మారడం, పిడుగులు పడి జనం చనిపోవడం జరుగుతుందంట. ఇలాంటి సంఘటనలు ఎన్నో చోటు చేసుకుంటాయంట. ఇక ఈ సంవత్సరంలో జూలై నెల నుండే విపరీతంగా కుండపోత వర్షాలు కురుస్తాయి. ఈ వర్షాల వల్ల పంట నష్టాలు, ఆస్తి నష్టాలు, అలాగే ప్రాణ నష్టాలు జరగవచ్చు. కూరగాయల ధరలన్నీ ఆకాశాన్ని అంటుతాయి. అలాగే ఒక గ్రామంలో ఉన్న శివాలయంలో శివుడి కంట నుండి నీరు కారుతుందంట. ఇక అయితే రాబోయే రోజుల్లో చాలామంది దొంగ సాధువులు పుట్టుకొస్తారు. ప్రజలను నమ్మించి మోసాలు చేస్తారు. అలాగే బసవేశ్వరుడు లేచి రెంకె వేస్తాడంట. ఒక విచిత్రమైన తోకచుక్క పడుతుందంట. దీనివల్ల ఆకాశంలో ఉన్న సూర్యుడు
కదులుతున్నట్టు కనిపిస్తాడంట. అలాగే రానున్న రోజుల్లో ఒక సూర్యగ్రహణం నాడు సూర్యునితో సూర్య నారాయణ స్వామి దర్శనమిస్తాడు. ఇంకో సందర్భంలో విష్ణుమూర్తి దర్శనమిస్తాడంట. అలాగే బ్రహ్మంగారి మఠానికి ఈశాన్య దిశలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది. ఆ గర్భం పగిలి ఒక బిడ్డ పుడుతుంది. ఆ సమయంలో ఆకాశం నుండి పిడుగులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారంట. అలాగే బెజవాడలో ఉన్న కనకదుర్గమ్మ ముక్కు పుడకను కృష్ణానది తాకుతుందంట. ఇది గనక జరిగితే ఖచ్చితంగా పెద్ద ప్రళయమై ఏర్పడుతుంది. అలాగే రానున్న రోజుల్లో ఒక 12 రోజుల వరకు గోదావరిలో చుక్క నీరు కనిపించకుండా పోతుంది. అదే 13వ రోజున భయంకరమైన వరదలు ఏర్పడతాయి. అలాగే కృష్ణానది మధ్యలో ఒక బంగారపు రథం పుడుతుంది. ఎవరైతే ఆ రథాన్ని చూస్తారో దాని కాంతి వల్ల కళ్ళు కనిపించకుండా పోతాయంట. అలాగే కంచి కామాక్షమ్మ విగ్రహం నుండి రక్తం కారుతుందని బ్రహ్మంగారు తెలిపారు. ఆయన చెప్పినట్టుగానే కొన్ని జరిగాయి. ఇంకా కొన్ని జరుగుతున్నాయి. భవిష్యత్తులో కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే రానున్న రోజుల్లో అర్ధరాత్రి సమయంలో సూర్యుడు కనిపిస్తాడంట. బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు. ముఖ్యంగా 2025 సంవత్సరంలో చిన్న వయసు పిల్లలు ఎక్కువగా చనిపోతారంట. చిన్న వయసులోనే గుండెపోటుతో మరణిస్తారు. అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయి. ఇవి హత్యలకు దారితీస్తాయి. అలాగే రానున్న రోజుల్లో మద్రాసులోని ఒక చిన్న గ్రామంలో 7 సంవత్సరాలు ఒక బ్రాహ్మణ బాలికకు 4 చేతులతో అలాగే 3 కాళ్లతో నెత్తిన కొమ్ముతో మగ శిశువు జన్మిస్తాడంట. ఆ మగ శిశువు 12 రోజులు జీవించి 23వ రోజున మరణిస్తాడు. అలాగే ఒక శక్తివంతమైన అమావాస్య రోజున ఉదయగిరి పర్వతం మీద సంజీవని దొరుకుతుంది. ఈ సంజీవని గనక దొరికితే చనిపోయే వారిని కూడా బ్రతికించవచ్చునంట. ఒక వైశాఖ అమావాస్య రోజున విచిత్ర వ్యాధులతో అనేక మంది హతమవుతారంట. అలాగే రాబోయే మహాపౌర్ణమి రోజున ఒక్కసారిగా ఉన్నట్టుండి 7 కోట్ల మంది ప్రజలు దుర్మరణం పాలవుతారంట. ముఖానికి రంగులు వేసుకునే సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి ప్రవేశిస్తారంట. కులాంతర వివాహాలు సర్వసామాన్యం అవుతాయంట. అలాగే రాబోయే రోజుల్లో భయంకరమైన భూకంపాలతో అద్దంకి నేలమట్టం అవుతుందంట. అలాగే 2040 సంవత్సరంలో ఒక 40 రోజుల పాటు కాశీ ఉన్న గంగానదిలో చుక్క నీరు లేకుండా ఉంటుంది. అలాగే కొన్ని గ్రామాల్లో ఉన్న పొలిమేర్ల వద్ద తెల్లకాకులు చేరి ఏడుస్తాయంట. భవిష్యత్తులో నాస్తికులు పెరిగిపోతారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.